హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలక్ష్మి. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లో టీమ్ హెడ్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం క్యాపిటల్ గేట్‌వే సైట్‌లో ఉండడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మా ఎన్ఆర్ఐలో హెడ్స్ అయినటువంటి శ్రీనివాస్ సార్‌ని అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం క్యాపిటల్ గేట్‌వే ఎన్ఆర్ఐ ఆలేరు ప్రాజెక్ట్‌లో ఉన్నాము. ఇది వచ్చేసి 9 ఎకరాస్‌లో ఉంది. అలాగే డీటీసీపీ అండ్ రేరా అప్రూవల్‌తో కలిగిన వెంచర్. మనకిది వరంగల్ హైవే ఫేసింగ్ ఉన్న వెంచర్. ఇంకా దీంట్లో ఉన్న డెవలప్‌మెంట్స్ గురించి మన శశి సార్ అయినటువంటి ఇంకో హెడ్ ఉన్నారు. ఆయన మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అండి. నా పేరు శశికాంత్. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్‌లో టీమ్ హెడ్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ యొక్క క్యాపిటల్ గేట్‌వే ఆలేరు గురించి డెవలప్‌మెంట్స్ ఏంటంటే, ఇది టోటల్‌గా 9 ఎకర్స్ ల్యాండ్ అండి. దీంట్లో 114 ప్లాట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్‌గా డీటీసీపీ రేరా అప్రూవ్డ్ కలిగిన వెంచర్. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో కంప్లీట్‌గా సీసీ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అవెన్యూ ప్లాంటేషన్, పార్క్ అన్ని రకాలుగా డెవలప్‌మెంట్ అయిన వెంచర్ అండి ఇది. చాలా అద్భుతమైన వెంచర్. ఎవరికైనా ఈ వెంచర్ అనేది చాలా బాగా నచ్చుతది. ఒక్కసారి మీరు సైట్ విజిట్ చేశారంటే మీరు 100% దీంట్లో కొనక తప్పదు. ఆ విధంగా ఉంటదండి ఈ వెంచర్. ఇంకొకటేంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత మా సారు ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అయినందుకు వాళ్ళ ఇంటి దగ్గర పోయి మరీ వాళ్ళ దగ్గర మీకు ఏం కావాలి, ఏం నీడ్స్ కావాలి అనేది కనుక్కున్న తర్వాతనే ఈ యొక్క వెంచర్ అనేది ప్లానింగ్ చాలా అద్భుతంగా చేశారు. అందు గురించే ఇప్పుడు ఎలాంటి కాంప్రమైజ్ అనేది లేకుండా కస్టమర్‌కి అన్ని రకాల నీడ్స్ ఈ వెంచర్‌లో అద్భుతంగా సమకూర్చారు. ఇంకొక విషయం ఏంటంటే, దీని సరౌండింగ్ డెవలప్‌మెంట్స్ కాకుండా దీని చుట్టుపక్కల ప్రాంతంలో ఏమేం డెవలప్‌మెంట్ అయిందనేది మా మధు సార్ ఒక టీమ్ లీడర్ చెప్తారండి. హాయ్ అండి. నమస్తే. నా పేరు మధు అండి. నేను ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్‌లో టీమ్ హెడ్‌గా పనిచేస్తున్నాను. ఇదొచ్చేసి మన క్యాపిటల్ గేట్‌వే వెంచర్ అండి. చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ వచ్చేసి ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అండి. ఇది మనకి హైదరాబాద్ అండ్ వరంగల్ మధ్యలో కరెక్ట్ మిడిల్‌లో ఉంటుందండి. ఇటు మన ఆధ్యాత్మికంగా చూస్తే యాదగిరిగుట్ట, మళ్ళీ జీడికల్లి రామాలయము, కొలనుపాక జైన్ మందిరు, తర్వాత సోమేశ్వరం రామాలయం కూడా ఎ 10 కిలోమీటర్ల డిస్టెన్స్‌లోనే ఉంటుంది ఈ వెంచరు. ఎటు చూసినా చాలా నియర్ బై ఉంటుంది. తర్వాత కల్లెం టెక్స్టైల్ పార్క్ కూడా ఇక్కడ నియర్ బై 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తర్వాత మనకి కంచుకి ప్రసిద్ధి చెందిన ఇది పెంబర్తి కూడా మనకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే మనకి స్మార్ట్ సిటీలో స్మార్ట్ సిటీ కింద అనౌన్స్ చేసిన జనగాం సిటీ కూడా మనకి నియర్ బై 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. ఇన్ని డెవలప్‌మెంట్స్ మధ్యలో మన వెంచర్ ఉండడం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి ట్రాన్స్‌పోర్ట్ పరంగా చూస్తే నియర్ బై రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆనుకుని బస్ స్టాండ్ ఉంటుంది. మీరు ఎటు చూసినా మనకి అన్ని విధాలా చాలా మంచి సదుపాయం ఉన్న వెంచర్ అండి ఇది. త్వరగా వచ్చి మీరు సైట్ విజిట్ చేసుకొని బుక్ చేసుకోవాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. హలో! విన్నారు గదండీ మన టీమ్ హెడ్ చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నంబర్‌కి కాల్ చేసి సైట్ విజిట్ చేసుకోండి. థాంక్ యూ.